మమ్మల్ని హల్లెలూయా, బలపరచమని మేము అడుగుతూ ఉన్నాం. అంటే కృపను మీరు మా అందరికి అనుగ్రహించి మీరు హల్లెలూయా, మహిమనందమని ఈ హల్లెలూయా, ఉదయకాలపు స్తుతి హల్లెలూయా. ఘన మహిమలన్నీ నీ నామానికి ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. రాలేదే, ఒకసారి లైక్ కొడితే తెలిసింది సుధీర్. ఆమేన్. ఒకసారి లైక్ కొడితే ఇప్పుడు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. కొంచెం సైడ్గా ఉన్నట్టుంది చూడు, కొంచెం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనం అందరం పాల్గొని ప్రభు నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకంలో వేయబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినాన దేవుని సన్నిధిలో చేరి మన దేవుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఓ చిన్న చరణాన్ని పాడదాం. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా.
ఈ పునరుద్ధాన దినాన మనం చదివిన మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివిన చక్కటి వాక్య భాగాల్లో ఉన్న ప్రాముఖ్యమైన దేవుని ఉద్దేశం, దేవుని ప్రజలందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనే దేవుని సంకల్పాన్ని ఈ వాక్య భాగాల్లో ప్రభువారు మన ముందు పెడుతున్నారు. మనమందరం ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడండి? పరలోక రాజ్యాన్ని చేరాలని కోరుకుంటున్నారు. ఎంతమందికి పరలోక రాజ్యం వెళ్ళాలని కోరిక ఉంది? అందరికీ ఉంది కదా. చూడండి, పరలోక రాజ్యాన్ని దేవుడు మనం అనుభవించడం కోసం దాని యొక్క ప్రతి విధమైనటువంటి ఆ సంతోషాన్ని దేవుడు ఈ లోకంలో మన ముందు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు పరలోకాన్ని చేరాలి. ఎందుకంటే మనిషిని దేవుడు కలుగజేసినప్పుడు పరలోకంలో ఉండే అంత సంతోషంతోనే చేశారు. ఏదేను వనమంతా దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహా ఐశ్వర్యం అంతా అక్కడ ఉంది. అవునా కదండి? అక్కడ నుంచి అంట ఒక నది ప్రవహించిద్దంట. ఇదంట 4 శాఖలు అయిందంట. ఒక నదిలో ఏముందంట, ఆ నదిలో ఒక శాఖలో ఇటు చూసిన బంగారమేనంట. దాని పేరు ఏందండి? అక్కడ దాని పేరు ఒకటి ఉంది, ఓఫీర్ బంగారం అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూస్తే ఆ పరదైసు లేకపోతే ఏదేను వనం, పరలోకాన్ని దేవుడు ఇక్కడే పెట్టాడు. అది మనకు దూరం అయింది. నేను అనుకుంటా, ఒక యూట్యూబ్లో ఎవరో పాస్టర్ గారు మరి చెప్తున్నాడు, నేను 38 సార్లు ఎన్నోసార్లు వెళ్ళొచ్చాను, అదే ఏదేను అని ఆయన చెప్పారు. మనం తెలియని విషయం అది. మొత్తం మీద దేవుడు మనకి పరలోక సంతోషాన్ని అనుభవించాల్సిన ప్రతి దానికి సంబంధించిన ప్రతి అనుభవాన్ని మన ముందు పెట్టాడు. ఇప్పుడు అది ఆత్మ సంబంధంగా ఉంది. మనం కన్నులారా చూసే సందర్భం ఒకరోజు వచ్చింది. అంత గొప్ప సంతోషాన్ని బట్టి మనం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఈ లోకంలో మనం ఉన్నాం. ప్రతి మనిషి, మా అబ్బాయికి కూడా బాధే. పొద్దున్నే లేచి ఏమంటున్నాడు తెలుసా అండి? నాకు దెబ్బ తగిలింది అన్నాడు. ఎక్కడ తగిలింది అంటే ఎక్కడో చెప్పాడు. అయితే ఆపరేషన్ చేద్దామంటే వద్దు అన్నాడు. మరి ఇంజెక్షన్ చేద్దామంటే వద్దు అన్నాడు. ట్యాబ్లెట్ వేద్దామా అంటే వద్దు అంటున్నాడు. అంటే ఏంది? ఆడికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. వాడి ఉద్దేశం వాడికి ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తాయి? స్కూల్కి వెళ్దామన్నప్పుడు, చర్చికి వెళ్దామన్నప్పుడు వస్తాయి. అది సంగతి. అంటే ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకి. చిన్న చిన్న పిల్లలకే బాధలు ఉంటే మరి పెద్దోళ్ళకి మనకు లేవు? ఎన్నో బాధలు, అనారోగ్యాలు ఉన్నాయి కదండి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ప్రణాళికలతో పాటు మనకి కష్టాలు కూడా ఉంటాయి కదండి. అనే కదా, మనకు ఒక ఆశ లేదనుకోండి, కష్టాలు ఏమి లేవు. ఆశలు మనకు ఉన్నాయి. దేవుడు మన పిచ్చోళ్ళకలాగా పెట్టలా, అన్నీ కావాలి అని కోరుకునే మనసుతో పెట్టాడు. అంటే దేవుడు లాంటి మనసు మనది. మరి ఈ లోకంలో మనం ఆ సంతోషాన్ని, ఆ గొప్ప సమాధానాన్ని అనుభవించే అవకాశాన్ని ఆదాము గారి ద్వారా మనం దూరం చేసుకున్నాం. సరే, దానికి కారణం మనకు తెలుసు. నేను బిల్లీ గ్రహం గారి ఒక ప్రసంగాన్ని వింటున్నప్పుడు ఒకే ఒక కారణం ఏంటిదండి? అది పాపం. మనిషిని దేవుడి నుంచి వేరు చేసిన పాపం మనల్ని దేవుని యొక్క సంతోషాన్ని కూడా దూరం చేయటానికి కారణమైంది. ఏంటిదంటే అది పాపం. పాపం మనిషిని శాపగ్రస్తంగా చేసింది, దేవునికి కూడా దూరం చేసింది కదండి.
దేవునికి దూరం చేసింది. మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి, కానీ దేవునికి దూరంగా చేసేది పాపం. ఈరోజు మనం గమనిస్తే పాపం అనేక విధాలుగా మన జీవితాల్లో దాని ఉనికిని చూపించుకోవటానికి కారణమై ఉంటుంది. ఈ పాపం రావటానికి మొట్టమొదటి కారణం ఏందో చెప్పండి? సాతాను వాడు కదా. వాడి పేరేంది? అబద్ధికుడు కదా. మొట్టమొదట కూడా సాతాను వాడు ఏం చేశాడు? అబద్ధాలు చెప్పాడు. మంచి స్థలం ఏదేను వనం అంటే అంత సంతోషకరమైంది ఇంకొకటి లేదేమో. ఇక మనం ఇప్పుడు చూడం, ఎప్పుడో చూస్తాం, ఒకరోజు చూస్తాం. ఆ దేవుని మహాకృపలో ఆయన మనల్ని రక్షించిన ఆయన రక్షణ మార్గంలో ఉండటం ద్వారా ఒకరోజు మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ ఏదేనే ఉంది దానికంటే 100,000 రెట్లు ఎక్కువైన సంతోషాన్ని దేవుడు మన ముందు పెట్టబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారి రక్తంలో కడగబట్టడం ద్వారా వచ్చిన ఈ భాగ్యాన్ని మనం అనుభవించడానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ రోజు సిద్ధం చేశాడు ఆదాముకి. ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఆయన సిద్ధపరిచే ఉంచాడు. కానీ అబద్ధికుని యొక్క ప్రమేయం చేత, అబద్ధ మాటల చేత ఆ రోజు సాతాను వాడు చేసినటువంటి ఉపదేశం అబద్ధపు ఉపదేశం కదండి. దాన్ని ఏమన్నాం ఇక్కడ వాక్యంలో? అబద్ధ బోధ. చూడండి 15వ వచనం చూద్దాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. దేవుడు ఆదాముతో అలాగే తన భార్యతో అంటే హవ్వగారితోటి చెప్పాడు, మీరు సాతాను వాడి గురించి ఏం చెప్పలా, మీరు ఈ ఫలములు తినదినానా చచ్చిపోతారని చెప్పాడు. ఇక అదంతే, ఇంకంతవరకే దాని గురించి మనం ఆలోచించాలి. అబద్ధికుడు వస్తాడు, వాడేదో చెప్తాడు, వాడేదో చేస్తాడు, మనం వాడి మాట చెప్పిన మాట వినాలి. ఇవన్నీ అనేది తర్వాత విషయం. మొట్టమొదటి మాట ఏంది? దేవుడు మనకిచ్చిన బోధ ప్రాముఖ్యం. ఏందండి? ప్రైమరీ ఏంది? దేవుడు చెప్పిన మాట మనకి ముఖ్యం. కానీ ఆ ప్రైమరీ ఫస్ట్ పొజిషన్లో ఉండాల్సింది క్రిందకు వచ్చింది. ఫస్ట్ పొజిషన్లో ఉంచబడాల్సిన దేవుని యొక్క ప్రమేయాన్ని దిగజార్చటానికి కారణం ఎవరండి? అపవాది, అబద్ధికుడు, సాతాను వాడు. సాతాను వాడు ఏం చేశాడు? అబద్ధాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఓకేనండి, మనం గమనిద్దాం. సాతాను వాడు అబద్ధాన్ని తీసుకొచ్చాడు అనుకో, దానికంటే ముందున్నది ఎక్కడుండాలి? ముందు పైన ఉండాలిగా, మొట్టమొదటి ఉండాలిగా. అన్ని కలుగజేసినటువంటి ఆయన ద్వారా వచ్చిన ఉపదేశం ప్రాముఖ్యమా? ఎప్పుడూ రాడు. అవకాశం వచ్చింది కాబట్టి దొంగలాగా దూరాడు, అంతేనా? రోజు సాయంత్రం వచ్చి ఆదాము గారి కోసం ప్రేమతో కూడిన ఆయన సంబంధం, సహవాసం, రోజు ఆయన పలకరించడం. ఏంది ఆదాము, ఏమన్నా అవసరం ఉందా? ఎందుకు ఇన్ని పెట్టావుగా నాన్న? నానే కదా ఆయన. ఇన్ని పెట్టావుగా నాన్న, నువ్వు చేసినవన్నీ నాకు ఇంకా ఇవన్నీ ఏడ తినాలి? ఇవన్నీ తినటానికి నాకు ఎక్కడ అవకాశం ఉండిద్ది? ఈ పనులు చేయడం ఇవన్నీ చూసుకోవటమే సరిపోతుంది. అయినా కానీ ఇంకా నాకు అవసరం లేదు అసలు. అంత పెద్ద తోట ఒక్క ఆదాము తన భార్యకే. ఇన్ని సమకూర్చినటువంటి దేవుని బోధ కంటే ఎప్పుడో వచ్చినటువంటి దొంగలాగా కనపడకుండా, అది కూడా ఎట్లా వచ్చాడు? కుయుక్తి కలిగినటువంటి సర్పంలో నుంచి వచ్చి అలా చెప్తుంటే ఆ సాతాను వాని యొక్క మాటకి అవకాశం ఇవ్వటం ఎంతవరకు అవసరం ఆలోచించండి. ఎవరు ప్రాముఖ్యం అండి? ఈరోజు సమాజంలో జరుగుతున్న ఒక నష్టం, పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళు కడుపులో పడ్డ దగ్గర నుంచి కను పాపలాగా కాపాడుకుంటూ వస్తారు. ఏమంటే మీకు తెలుసు, ఇక్కడ కన్న తల్లులు ఉన్నారు, పిల్లల్ని కన్న తల్లులు ఉన్నారు.
గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్త పడి ఉంటారు కదా. నేనైతే నిజం చెప్తున్నాను, అమ్మ లేదు, వాళ్ళ అమ్మోళ్ళు ఎక్కడో ఉంటారు, మా నాన్న లేరు, నాకు దగ్గరోళ్ళు ఎవరు లేరు. నేను మరి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి పాస్టర్మ గారి విషయంలో ఎన్ని యూట్యూబులు చూస్తానో. అవునా కదా నాన్న? రోజు చూస్తూ ఉంటా. ఎందుకు? రావటం కోసం చూశాను, వచ్చిన తర్వాత చూసాను. ఎందుకంటే మరి జాగ్రత్త మాకు తెలియదు కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మ ఉంటే అన్నీ తెలుసు అనమాట. ఆమెకి చాలా జ్ఞానంగా ఉండి అన్నీ చేసేది. మరి ఎవరు లేరు కాబట్టి ఎన్ని యూట్యూబుల్లో చూసి, ఎంత మహానుభావురాళ్ళు తల్లులు డాక్టర్ములు వాళ్ళు ఇచ్చే సలహాలు చూసి 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 ఆరితేరే నేను పెద్ద చెప్పాలంటే ఈ విషయంలో మాత్రం మంచి జ్ఞానాన్ని పొందుకున్నాను. అంటే ఎందుకు జాగ్రత్త? ఆ కడుపులో పడ్డ చూడండి, ఆ చిన్న పిండం ఎదిగి మంచి బిడ్డగా కావాలి. నిజంగా నేను కోరుకున్నంత సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు. క్షేమంగా. ఒకసారి అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్తున్నప్పుడు ఇట్లా ఉంటుంది ర్యాంపు, కరెక్ట్గా 9వ నెలనండి. ఆ బండి మీద ఎక్కుతుంటే మరి ఎందుకని అది ఆ రోజు స్లిప్ అయింది. నా గుండె ఒక్కసారి జారిపోయింది అనుకోండి, పడిపోయింది అనుకున్నా. ఇట్లా ఎక్కేదల్లా ఒక్కసారి గట్టిగా బ్రేకు ఆగిపోయింది, బండి ఆగిపోయింది. ఇక వెనక్కి జారి పడిపోవాలి. దేవుని మహాకృపలో ఆ రోజు పడలా కదా రాణి. ఒక్కొక్కసారి గుర్తొచ్చింది అట్లాంటి సందర్భం. ఏముంది, 10వ నెల 9వ నెల అంటే ఇంకంతా దాదాపుగా చిన్న దెబ్బ తగిలినా కానీ తేడా వచ్చింది. ఎంతో ఆ విషయంలో ఎంత కృతజ్ఞతలు చెల్లించాను. సరే, ఇక ఈ విధంగా కడుపులో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని ఎంతో ప్రేమతో పెంచుకుంటారు కదా, పెంచుకుంటారు. ఎప్పుడో ఎవరో వచ్చి ఆ ఎదిగిన బిడ్డతోటి ఒక మాట మాట్లాడంలోనే ఎంత కష్టపడిన తల్లిదండ్రులు ఏమైపోతున్నారండి? అవునా? లెక్కలు లేకుండా పోతారు. అది చూస్తే గుండె కోత, తల్లిదండ్రుల యొక్క బాధ. నేను మా తల్లిదండ్రులు ఒక విషయంలో బాధ పెట్టా. ఒకటేంటంటే, రెండు చాలా ఉంటాయిలేండి. వాళ్ళు అనుకునే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, నేను చేసిన పనులు నాకున్నాయి. వాళ్ళు ఏమనుకున్నారు, నన్ను ఇంజనీర్ని చేయాలనుకున్నారు. నేనేమో ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేసరికి దేవుడిని నమ్ముకొని సేవని వచ్చా. నేనేం చేసేది, మరి దేవుని సంకల్పం కాబట్టి మన ప్రమేయం కొంతవరకే కాబట్టి నేను దేవుని సేవలోకి వచ్చేసా. అది నేనేమి సమాజానికి మా తల్లిదండ్రులకి నష్టమేం చేయలేదు. ఇంకా చెప్పాలంటే మా తల్లిదండ్రులని అలా చూసుకోగలిగానంటే దేవుడే కారణం. మంచిగా చేశాను. ఓకే, డాక్టర్ ఇంజనీర్లు కావటం కంటే గొప్ప హోదానే దేవుని ద్వారా కొన్నిసార్లు దేవుని ప్రమేయాన్ని బట్టి కొన్ని చేయాల్సి వచ్చింది. దానికి నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు కదా. ఓకే, ఇప్పుడు ఇంత చూసుకున్న తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలని పిల్లలు తారుమారు చేస్తారు. బాగా ఆలోచించండి. ఈరోజు మన తల్లిదండ్రులు మనకేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ యొక్క ఇష్టాన్ని చేయగలిగితే ఇక్కడ తల్లుల కంటే పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. ఓకే, ఉన్నారు కొంతమంది. మనం బాగా గమనిస్తే మనం తల్లిదండ్రులు ఏం ఉద్దేశిస్తున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు మన జీవితాన్ని ప్రణాళిక చేశారు, అవన్నీ కాకుండా మధ్యలో ఎవరో ఏ వ్యక్తో ఏదో ఉద్దేశం వస్తే దాన్ని మనం వెంబడించామంటే ఏమైంది? ఇంకా వాళ్ళ గుండె కోత చెప్పడానికి వీలు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన తల్లిదండ్రులు కాకుండా, మన దేవుడు కాకుండా మన మధ్యలో వచ్చి ఏమీ కష్టపడరు, వచ్చి ఏదో ఆలోచన చెప్తే దానికోసం తల్లిదండ్రులు కావచ్చు, దేవుడు కావచ్చు, ఈవెన్ సంఘం కూడా కావచ్చు. సంఘంలో దేవుని సేవకుడుగా దేవుని సేవ చేస్తున్నా, మీకోసం చేస్తున్నా, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, చేయకుండా ఉంటున్నానండి. రోజు చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం కష్టం తగ్గింది.
అది పాస్టర్మ్మ గారి ప్రమేయం చేత. అది వరకైతే ఇంకా కష్టం, ఒంటరిగా ఉన్నప్పుడు కదండి. ఒక ప్రార్థనకి వెళ్ళాలంటే ఎన్నో ప్రయాసలతోటే, మామూలు విషయం ఏం కాదు. ఎంతో శ్రమ పడాలి, ప్రయాసపడాలి. చాలా కష్టపడేవాడిని. మరి అంతకాలం నుంచి ప్రయాసపడుతున్నప్పుడు ఒక వ్యక్తిని అట్టా పెంచినప్పుడు ఎవరో వచ్చేసి ఏదో అబద్ధపు మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని సంఘానికి దూరం అయితే కోతే కదండి, గుండె కోత కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మనం పరలోక రాజ్యానికి చేరాలి, పరలోక రాజ్యాన్ని చేరాలి. అయితే దీనికి అడ్డుగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనించాలి. ఏంటంటే, పరలోక రాజ్యానికి మనం వెళ్ళటానికి అడ్డుగా కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి ఈ లోకంలో. ఎవరంటే సాతాను వాడే ఏం చేస్తున్నాడు? అబద్ధ బోధలు చేస్తున్నాడు. బాగా గమనించండి. నీ పరలోకపు తండ్రి కంటే చెప్పే బోధ ఏది ప్రాముఖ్యం కాదు, అంతేనా? దేవుడిచ్చే బోధ కాకుండా వచ్చే ఏది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకోసం ఎంతో ఎంతో చేసి ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి, లేకపోతే తల్లిదండ్రులను విడిచిపెట్టి, లేకపోతే నీ పాస్టర్ గారిని విడిచిపెట్టి దూరంగా వెళ్తే వచ్చినటువంటి శ్రేష్టత ఏంది? మనం తప్పిపోయిన కుమారుడిని చూడవచ్చు ఇక్కడ కదా. తప్పిపోయిన కుమారుడు, అతను తీసుకెళ్ళిన ఆస్తి గొప్ప కాదు, అతను కోల్పోయిన ఆస్తి గొప్ప కాదు. ఏం ప్రాముఖ్యం? తండ్రితో ఉన్న సంబంధమే ప్రాముఖ్యం కదండి. సంబంధం ప్రాముఖ్యం. అనుబంధాన్ని సాతాను వాడు తెంచేసేస్తాడు. బాగా గమనించండి. దేవునితో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న తర్వాత అక్కడ ఆ కలిగినటువంటి ఎడబాటు రెండు విధాలా నష్టమే, రెండు విధాలా కదండి. అక్కడ తండ్రి ఏమన్నా సంతోషించాడా? తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి సంతోషించాడా? ఆయన రోజు ఆ వాకిల్ దగ్గర నిలబడి నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాక్యంలో కూడా చూస్తాం, పరలోకపు తండ్రి అంట దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు లాంటి వ్యక్తుల కోసం. మనం ఇంకా గమనిస్తే తప్పిపోయిన కుమారుడు ఏమన్నా క్షేమంగా ఉన్నాడా? బాగా గమనించండి. తప్పిపోయిన కుమారుడు క్షేమంగా ఉన్నాడా? అందరి చేత కొట్టబడుతున్నాడు, నష్టపోతున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. అబద్ధికులు ముందు ఒకడో ఇద్దరో తగిలి ఉంటారు వాళ్ళకి కదా. ఇప్పుడేమయ్యారు? ఎడు చూసినా అబద్ధికులే. తను వెళ్తున్న ప్రతి ప్రయాణంలో ఒక్క అబద్ధానికి లోనైన వాడు జీవితం అంతా అబద్ధాలతోనే సాగిపోవాల్సి వచ్చింది. ఇక అబద్ధాలు. ఎందుకంటే వేసినటువంటి మొట్టమొదటి మెట్టే తప్పు కాబట్టి దాని మీద వేసుకునే ప్రతి మెట్టు తప్పే. తల్లిదండ్రులు ఉండేది ఒక్కళ్ళే, అవునా? దేవుడు ఒక్కడే కాబట్టి వీళ్ళకి వేరుగా వేసిన అడుగంతా తప్పులే. మనం బాగా గమనిస్తే ఈవెన్ సేవ కూడా అంతే. సేవ ఇక్కడ దేవుని సంఘంలో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అక్కడ ప్రారంభమైన తర్వాత పరలోకం దాకా ఒకే దారి, ఒకే దారం లాగా, అతను సేవలో ఉన్నా విశ్వాసిగా ఉన్నా ఏమైనా కానీ ఒకే దారి గుండా వెళ్ళాలి. మారకూడదు, మార్పు చెందనీయకూడదు. ఒకవేళ చూడండి, తల్లిదండ్రులను మార్చుకోగలుగుతాడా? మార్చుకుంటున్నారు, వదిలేసేసిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెడతారా? విడిచిపెడుతున్నారు. సంఘాన్ని విడిచిపెడుతున్నారా? విడిచిపెడుతున్నారు. కానీ దాని ప్రతిఫలం చివరకు వచ్చేసరికి, అంటే ఫలాలు ఫలించే ఆ చెట్టు ఏ ఫలాలు ఫలిస్తుంది? ఒక అబద్ధం ద్వారా కలిగినటువంటి ఫలం ఎలా ఉండిద్ది? చిన్నదే కదండి. ఆదాం చేసింది ఎంత తప్పు? చిన్న తప్పు.
అని, అంటే చిన్న కాయ తిన్నాడు అంతే కదా, చిన్న కాయ. ఇంత దానికి ఇంత ఇంత లోకం అంతా శ్రమపడాలా? ఆలోచించండి. చిన్న కాయే కదా తిందాదాము, ఏమండి? ఆ, ఏందమ్మా అంత చిన్నదానికి అట్ట కొడుతున్నావు ఏందమ్మా? ఆ చిన్నదే మరి అంత నష్టానికి కారణమైంది. దేవుడు ఏంది ఇంత పని చేశాడు? ఎంత పని చేశాడు? అక్కడి నుంచి తరిమేసేసాడు. ఎన్ని కష్టాలండి! ఈ చివరికి చిన్న చిన్న పిల్లలు కూడా కష్టాలు పడుతున్నారే. అంతే ఉండింది మరి. వాస్తవంగా ఇదేం కష్టం కాదు, కానీ కష్టమే. శ్రమ పడుతున్నాం. చూసారా, ఆ చిన్నది ఒక్కసారి తప్పేసరికి ఆలోచించండి. అప్పుడు ఆ చిన్నదానికి అంత ఇబ్బంది మనుషులు ఎదుర్కొంటే, మరి జీవితంలో మనం ఈరోజు చూడండి, తల్లిదండ్రులకి, దేవునికి, సంఘానికి, దేవుని సావుకునికి దూరపరిచే బోధలు ఎంత నష్టాన్ని తీసుకొస్తాయో. ఒకటి ఆవేదన ఎటు తండ్రికి, దేవుడైన తండ్రికి, తల్లిదండ్రులకు కావచ్చు, సంఘ కాపరికి కావచ్చు, సంఘానికి కావచ్చు. ఎవరన్నా దరిద్రం వదిలింది పో, సంతోషంగా ఉంది అంటారా? ఎవరన్నా నలగలుగుతారు? ఎవరు నన్ను పెట్టైనా? ఎవ్వరు అనలేరు. కానీ అక్కడ తండ్రి పడే బాధ కంటే కుమారుడు పడే బాధ ఎంత నష్టం. ఆదాము తప్పిపోయాడు. ఆదాము పడుతున్న బాధ ఎక్కువ ఉందా? తండ్రి దేవుడు పడుతున్న బాధ ఎక్కువ ఉందా? పడుతున్నాడు దేవుడు. ఇంకా ఎలాగా సమకూర్చాలి అనే ఆవేదన పడుతున్నాడు. మనిషి దూరం అవుతున్నాడు, దూరం అవుతున్నాడు, దూరం అవుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఇది ఎంత కష్టంగా ఉందో. ఈరోజు మనం దేవుని కోసం, దేవునితో సమకూర్చబడటం కోసం పోరాటం చేయాలి. అబద్ధపు బోధలు ఈరోజు ఎట్లాంటి భయంకరమైన అబద్ధపు బోధలు వచ్చినాయో తెలుసా? దేవుడు లేడని చెప్పే బోధలు వస్తున్నాయి. అరే కళ్ళు ఉన్నాయా లేవా అర్థం కావట్లేదు. దేవుడు లేడనేవాడు ఎంత బుద్ధిహీనుడో. కళ్ళు, అరే నువ్వు ఎట్ట పుట్టావు? నువ్వు ఒకటి క్రియేట్ చేయి. ఇంతమంది ఇలా వస్తున్నారంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వస్తున్నారు. మరి ఎవరో ఒకళ్ళు చివరు ఉన్నారుగా. ఆడెక్కడి నుంచి వచ్చాడు కదా? ఎక్కడి నుంచి వచ్చాడు? గాల్లో వచ్చాడు. బుద్ధి జ్ఞానం, నువ్వు కూడా గాల్లో కలిసిపోవాలి. నువ్వు కలవట్లేదుగా, మరి నువ్వు బాగానే ఉన్నావు, కళ్ళు ముక్కు చెవులు, నువ్వు కూడా పిల్లల్లాగా అంటున్నావు. ఇంక నీకెందుకు పెళ్ళికా? అవునా, పెళ్ళి అవసరమా? చెట్లు ఉండే కనపడుతున్నాయి, పెళ్లి చేసుకుంటున్నాయా? లేవే. నీకు జ్ఞానం, మరి కుక్కకి నీకు తేడా ఉంది, పందికి నీకు తేడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం వ్యత్యాసం? అవునా కాదండి? దీన్ని ఆలోచించడా? మరి ఎంత ఆలోచిస్తున్నావు? వాడు అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఇది అంటున్నాడు. నువ్వు ఎట్టా వచ్చావు అనే దాని గురించి సరైన జ్ఞానం లేకుండా మాట్లాడడానికి బుద్ధి లేదు. ఇది నేను చెప్పేది ఎవరి గురించి అంటే, ఈ అబద్ధ బోధలు చేసే దేవుడు లేడనే మూర్ఖుల గురించి. వాడు ఏదో చెప్తాడు, అరే నువ్వే అద్భుతం. దేవుడు నీళ్ల మీద నడిచేదానికంటే నువ్వు ఒక గొప్ప అద్భుతం. నీ కన్నును సృష్టించటం నీ వల్ల అయిద్దా? ఈ శరీరాన్ని, చర్మాన్ని తయారు చేయటం నీ వల్ల అయిద్దా? అంతులేని జ్ఞానంతో దేవుడు తయారు చేస్తే అసలు లేడంటే వాడు ఎంత అబద్ధికుడు. అవునా? బాగా ఆలోచిద్దాం. అబద్ధ బోధలు ఎక్కువైంది. ఇదొకటి. నేను ఒకరోజు పోయిన సోమవారం ఏందండి స్పెషల్? పోయిన సోమవారం ఆగస్టు 15 నేను ఈ ఆగస్టు 15 సందర్భంలో ఒకసారి ఒక సంఘానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక డ్రైవర్ ఉన్నాడు. అక్కడ పాస్టర్ గారి డ్రైవరు. ఆయన జెండా ఎగరేయాలని అనుకున్నాడు చర్చికి. పాస్టర్ గారు చర్చి కాడ ఆ ప్రకటన చేస్తే పక్కకు వచ్చి, అయినా ఏందండి ఇది చర్చి దగ్గర జెండా ఎగరేయటం ఏంది? చర్చి దగ్గర జెండా ఎగరేసేది ఏందండి అసలు? ఇదేం పద్ధతి అండి? చర్చి దగ్గర ఎగరేసేది ఏంది? ఎగరేయటం తప్ప? ఎగరేయటం ఏమన్నా తప్ప? తప్పు కాదుగా. మనం భారతదేశంలోనే ఉన్నాంగా. అవునా కదా? క్రైస్తవ్యం భారతదేశానికి వ్యతిరేకమా? కాదుగా.
మరి జెండా ఎగరేయటం అది ఉన్న వేరే 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 దేశానికి సంబంధించి పాకిస్తాన్దా, మనకు సంబంధించిందేగా. అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడి ఇద్దరు ముగ్గురితో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రమేయాన్ని తప్పించాడు, ఇంకొక అబద్ధం చెబుతాడు ఏదో ఒకటి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే ఈయనకి ఎక్కడో నొప్పి కలిగిందండి. డ్రైవర్కే ఉంటాయి చాలా పనులు, ప్రతి పని డ్రైవర్కే ఉండింది. అక్కడెక్కడో ఇబ్బంది కలిగి ఉంటుంది, దానికోసం చేయాల్సిన పనేగా మరి. డ్రైవర్ అన్నీ చేస్తాడు, చేయాలి. ఊరక డ్రైవింగ్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీగా కూర్చోవటం ఎందుకు? వాళ్ళు పనులు పెడతారు, మరి ఊరకనే ఇయ్యరుగా డబ్బులు. కాబట్టి వాళ్ళ ఆ పనుల్లో ఎక్కడో కష్టం కలిగి ఈయన వీళ్ళు చేసే పనులకు వంకలు పెడుతున్నాడు అనమాట. ఈ వంకలకు తోడైన వాళ్ళు ఎవడన్నా దొరికాడనుకో, వాళ్ళ ద్వారా ఏం చేస్తాడు, చక్కగా చాప కింద నీళ్లు పోసినట్టు పోస్తా వెళ్తూ ఉంటాడు. మొత్తం తడిసిన తర్వాత తెల్లారింది విషయం, అంతేగా. చూసారు, అబద్ధపు బోధ. మనుషులు ఒకటి సాతాను వాడు కల్పించేది ఇంకో ఒకటైతే, దేవుడే లేడనేటట్టయితే మన ఇంట్లో ఉండే మనకి చిచ్చు పెట్టే రకాలు కొంతమంది ఉంటారు. అబద్ధపు మాటలు. ఒక ఇంట్లో ఒక క్రమం ఉంటుంది, ఇంకొక ఇంట్లో ఇంకొక పద్ధతి ఉంటుంది. కొంతమంది ఏమో 5 గంటలకే లెగుస్తారు, కొంతమంది ఏమో 4 గంటలకే లెగుస్తారు, ఇంకొంతమంది 7 గంటలకు లెగుస్తారు. వాళ్ళకున్న పనులను బట్టి, వాళ్ళకున్న బాధ్యతలను బట్టి వాళ్ళు చేస్తారు. ఇదేంది మెమ్మే నిన్ను తేడా చేస్తుంది, 7 గంటల దాకా ఎందుకు పండుకుంటుంది, నీకెందుకు, నోరు మూసుకో కదా. చూసారా, ఒకళ్ళ గురించి నీకు అనవసరం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క క్రమం ఒక్కొక్కటి, దాన్ని ఒక వంక చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎట్లా ఉందంటే చూడండి, అది చూడండి ఎట్లా ఉంటుందంటే, ఈయన కంటిలో ఏముందండి, దూలం. అర్థమైందా? ఎక్కడైనా కానీ ఏదో ఒక నలుసు ఉండటం సాధారణం, కానీ ఈయనకు మాత్రం దూలం ఉంది. ఆ నలుసుని తీయాలని చూస్తాడు. మీరు ఆలోచించండి, ఈ నలుసుని తీసే లోపు ఈ దూడ వెళ్ళి ఆడ కంటిని వాళ్ళ తలకాయని కూడా ఎగరగొట్టింది. చూడండి, ఇక్కడ నాకు ఒక దూడ ఉంది. దూడం ఎన్ని అడుగులు ఉంటుంది? కొంచెంలో కొంచెం 8 అడుగులు. 8 అడుగులు అనే దూడం అనరు, అది బొంగు అంటారు. దూడం అంటే కనీసం ఎన్ని అడుగులు ఉండాలి? కనీసంలో కనీసం మామూలుగా ఇంటికి ఇదివరకు 6 అడుగులు ఉంటుంది సైడ్ అయితే, సెంటర్లో ఉండేది దూడం. దాన్ని ఏమంటారు? కనీసం 12 అడుగులు వేసుకోవాలి, 12 నుంచి 14. 12 అడుగులు 14. చూడండి, ఎదురుగా ఉన్న పాపం జ్ఞానేశ్వరి కంట్లో నలుసుపడింది. నా కంట్లో ఉన్న దూడాన్ని తీయాలని నేను చెయ్యి చూపుతున్నా. లెగిసేటు పెట్టబోయేసరికి ఏమైంది పాపం, ఇప్పుడు ఆ దూడం ఆ అమ్మాయి తలకాయని ఎగరగొట్టదు. మీకు అర్థమైందా? ఎట్లా ఉందంటే ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి ఏదో చెయ్యాలి, ఏదో వంక. మహానుభావుడు నేను వెంటనే కొట్టేసా. ఎందుకు పెట్టకూడదు జెండా? ఎందుకు పెట్టకూడదు? భారతీయులను పెట్టాలి, అందరూ పెట్టాలి. ఇది కుల మత విభేదాలేం లేదు, అవునా? ఇది అందరికి సంబంధించింది, పెట్టాల్సిందే. పెట్టాలని అనుకున్నారు, పెడతారు. కొంతమంది పెట్టలేకపోతున్నారు, పెట్టకపోని. అక్కడ పెట్టకపోయినా కనీసం ఎక్కడన్నా పెట్టుకుంటున్నాంగా. ఇక్కడ కనీసం పెట్టకపోతే లోపల అన్నా ఉందిగా, ఐఎమ్ ఇండియన్, అవునా? అది దానికి నువ్వెందుకు వంకలు పెట్టాల్సిన అవసరం? ఇట్లా ఏదో ఒక వంక చూపించి ఏం చేస్తాడు అబద్ధికుడు? తప్పిస్తాడు, క్రమాన్ని తప్పిస్తాడు, పద్ధతిని తప్పిస్తాడు, పాడు చేస్తాడు. సాతాను వాడు చేసింది ఇదేగా. అందుకే మనల్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యంలో మనం గమనిస్తున్నట్లు 7వ అధ్యాయంలో చూస్తున్నాం, అబద్ధ ప్రవక్తలను గూర్చి. ప్రవక్త అంటే దేవుని సేవకులు ఉంటారు, దెయ్యపు సేవకులు ఉంటారు. అబద్ధాలు చూడండి, తండ్రి నుంచి వేరు చేసే కుటుంబం, తల్లిదండ్రుల నుంచి వేరు చేసే ఒక వ్యక్తి ఎవరన్నా ఉంటే వాడు అబద్ధికుడే. దేవుని సంఘంలో నుంచి వేరు చేయాలని ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా వాడు అబద్ధికుడే.
దేవుని సావుకు వ్యతిరేకంగా పనిచేసేవాడు, మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటే అబద్ధికుడే. దేవునికి ఒక వ్యక్తిని వేరు చేసే వ్యక్తి ఎవడన్నా ఉంటే వాడు అబద్ధికుడే. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే ఆ ఉపదేశం చేత బోధకి లోనైపోయి దేవునికి వేరైన తర్వాత వాడు ఇంకెవరితోనన్నా మాట్లాడినా అబద్ధపు మాటలే మాట్లాడతాడు. ఎందుకంటే ఆల్రెడీ చెట్టు వేరే విత్తనం పడింది. విత్తనం పడిన తర్వాత ఆ చెట్టు మొలిసింది, దేవుడికి దూరంగానే ఉన్నాడు. వాడి నుంచి వచ్చి ఏ కాయలు వస్తాయండి చెప్పండి? ఏ కాయలు వస్తాయి? చెడ్డ ఫలాలే వస్తాయి. అందుకే ఈరోజు అబద్ధ బోధల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. అబద్ధ బోధల విషయంలో జాగ్రత్త పడాలి. వాళ్ళు ఎలా వస్తారంటండి? వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దురు. అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు చెప్పండి? ఉదాహరణకి తెల్ల బట్టలు వేసుకోవచ్చు, ప్రవక్తలు కాబట్టి కదా, అంతేనా? పాస్టర్లు ఎటు తెల్ల బట్టలు వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు గొర్రెల్ని పాస్టర్లు దేవుని బిడ్డలను లెక్కేసుకుందాం. సాతాను వాడు దేవుని బిడ్డ కాదు కదా, వాడు ఎవడని చెప్పాలి? తోడేలు. ఎట్లాంటి తోడేలు అని అక్కడ రాసే పెట్టారు. చెప్పండి, ప్రభువు చెప్పిన మాట క్రూరత్వం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే బాంధవ్యాన్ని తెగ్గొట్టే క్రూరత్వం కంటే మించిన క్రూరత్వం ఇంకొకటి లేదు. దేవుడి నుంచి, కుటుంబం నుంచి, సంఘం నుంచి వేరు చేసే క్రూరత్వం. అంటే వాళ్ళు ఎంత క్రూరులని యేసు ప్రభువు చెప్తున్నాడో కదా. పరలోకానికి మనల్ని వేరు చేయాలనుకునే ప్రతిదీ క్రూరమైంది. ఒకవేళ ఎవరన్నా వేరైపోయారంటే, అంటే ఈ బోధకి లోనై వేరైపోయారంటే వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడతా, అయ్యో నేను పాడైపోయాను, నేను దూరం అయిపోయాను అని తప్పిపోయిన కుమారుడిలాగా ఆ చింత పడితే దేవునికి స్తోత్రం. ఆ చింతే లేదనుకో, వాడేమైపోయినట్టు? వాడు కూడా తోడేలే. అంతేనా? సాతాను వశమైపోయాడు కదా. కయ్యూనున్నాడు, సాతాను వశమైపోయాడు. కొంతమందిని చూస్తాం, నెఫీలులు సాతాను వశమైపోయారు. మనం సాతాను వశం చూడండి, మనం గొర్రె పిల్లలు వేసి జారి పడతామేమో కానీ బురద మన నివాస స్థలం కాదు, గుంట మన నివాస స్థలం కాదు. మనకు ఒక దొడ్డి ఉంది, దాన్ని ఏమంటారు? గొర్రెల దొడ్డి కదండి. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మన కాపరి, గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి, క్రూరమైన తోడేలు కాదు. మన ప్రభువు క్రూరత్వాన్ని ఎక్కడా ఎప్పుడు ప్రదర్శించలా. ఆయనలో ప్రేమే. ఆయన ఎక్కడ చూసినా కానీ ఒక క్రమాన్ని, అందుకే అక్కడ ఒక మాట చివరిలో మనం చూస్తున్నాం, పరలోకానికి వేరైన వాళ్ళు, పరలోకం నుంచి వేరు చేసేవాళ్ళు అక్రమంలో ఉన్నవాళ్ళు. వేరైన వాళ్ళు అక్రమంలోనే ఉన్నారు, వేరు చేసేవాళ్ళు కూడా అక్రమంలోనే ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే మనకి దేవుడు ఆయన ప్రేమతత్వాన్ని ఇచ్చాడు, ఆయన సాధువైన స్వభావాన్ని ఇచ్చాడు, ఆయనలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని మనకిచ్చాడు, ఆయనలో ఉన్న గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చాడు. అందుకే మనం చాలా వివేకంగా మనం చేయాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే, వినాల్సిందేదో వినాలి అంతే. ముందు దేవుడు ఆదాముకు చెప్పాడు ఒక బోధ, దాని మీద మనం నిలబడాలి. మన ఉపదేశ క్రమం మీద మనం నిలబడాలి. అంతేనండి. ఎవడో చెప్తాడు, మాకొక ఉపదేశ క్రమం ఉంది, మాకొక సంఘం ఉంది, మాకొక బోధ ఉంది, మేము దాని మీద నిలబడుతున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. చూడండి, మనకు ఒక క్రమం ఇచ్చాడు. అక్రమంగా మాట్లాడే అక్రమమైన ఉపదేశం, అక్రమమైన ఉపదేశకులు మాకు అవసరం లేదు. ఏమండి, అవగారు ఎంత పిచ్చిదో కదా. ఎవడు పడితే వాడు చెప్తే మాట్లాడు, మనం వినాలా? ప్రతిదానికి మనం చెవియకూడదు. ఒకే ఒక స్వరం, ఒకే ఒక నోరు,
మన కోసం తెరిచి మన కోసం మాట్లాడుతూ ఉంది. అంత ప్రేమ, ఎటు చూసిన ప్రేమ, ప్రతి మాటలో ప్రేమే. క్రూరత్వానికి సంబంధం లేని ఆ ఛాయలు కూడా లేనటువంటి శ్రేష్టమైన ప్రేమ ప్రభువులో ఉంది. ఆ ప్రభు ప్రేమతో చెప్పే ప్రతి మాట మనం వినాలి. అది తప్ప మన చెవిలో ఏది పడకూడదు. రోజు టీవీల్లో చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపదేశం చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తారు. ఏమండి, ఒక క్రమం లేని మాట చెప్పేవాళ్ళు ఉన్నారు. మనుషులకి మాయ చేసి చెప్పే మాటలు ఉన్నాయి. టీవీలో వచ్చే వాక్యం మీద బేస్ అయ్యి ఎవరు క్రైస్తవులుగా ఉండలేరు. సంఘానికి కట్టుబడాలి. నేను మీకు ఎట్టా చెబుతానంటే, టీవీలో వినే వాక్యానికను ఇంకొక వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు లేదా వాళ్ళ పిల్లలు వెళ్ళి అమెరికాలోనో పాకిస్తాన్లోనో రష్యాలోనో వాళ్ళకి అట్లా ఉంటుంది. వాళ్ళ సంబంధాలు ఎట్టుంటాయండి? వీళ్ళు చేస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లలు ఎంత అవసరమో పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా అవసరం. సంబంధం అనేది దగ్గర ఉంటేనే. నువ్వు అక్కడ హాయ్ బాగున్నావా వాట్సాప్లో చూసుకుంటాడు. మా అబ్బాయి అసలు ఫోన్లోకే చూడ్డు. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఉండి ఫోన్ చేసి అసలు పట్టించుకోడాడు. అంటే సంబంధం ఎట్టుంటుంది వాళ్ళకి? పక్కన ఉన్న వాళ్ళతో ఉంటుంది, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు ఏం సంబంధం? సంబంధం అనేది పరిస్థితుల్ని ప్రతి దాన్ని పట్టించుకుంటుంది. పట్టించుకుంటారు? డబ్బులన్నీ సాధ్యపరిచిద్దా? ఓకే, అకౌంట్లో వేస్తారు. కొంతమంది అకౌంట్లో వేస్తారు. వీళ్ళు కూరగాయలు 1 కేజీ కూరగాయలు వస్తాయి అకౌంట్లో నుంచి? వస్తాయి. వచ్చినా కానీ చేసి పెట్టాలిగా. జొమాటో ఉందిగా, జొమాటోలో తిని ఆరోగ్యంగా ఉన్నవాడు ఎంతమంది? ఏమండి, అవునా కదా? కొంతమంది ఎంగిల్ చేసి పంపించే వాళ్ళు ఉంటారంట. ఎంగిల్ చేసి మధ్యలోనే ఓపెన్ చేస్తారు, దాన్ని టక తినేసి పెట్టేసేస్తాడంట. లేకపోతే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారంట. కొంతమంది వీడియో తీసి చూపించారు కాబట్టి మనకు తెలుసు, లేకపోతే ఏం తెలుసు? మనమేం ఆ కంపెనీకి డ్యామేజ్ చేయాలని కాదు చెప్పేది. ఎంతైనా మన ఇంట్లో ఉన్న ఆహారానికి బయట దానికి తేడా కదండి, అంతేనా? బాగా గమనిద్దాం. అబద్ధపు బోధ, మనల్ని వేరు చేసే బోధ క్రూరమైనది. దాన్ని మనం దూరంగా ఉంచాలి. మనం మన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయాలి. మనకిచ్చినటువంటి సంఘాన్ని విస్తరింపజేయాలి. మనకిచ్చిన ప్రతి దాన్ని దీవించబడి. ఎందుకంటే దేవుడు మనకు ఒక క్రమం ఇచ్చాడు. ఈ క్రమాన్ని దేవుడు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అంటే మొక్కలు చేసుకోవటం. ఏమండి, మమ్మల్ని మేము డెవలప్ అవుతున్నాము, తల్లిదండ్రులు చూడండి, ఒక ఇంట్లో పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారంటే అమ్మా నాన్నని వదిలేసి ఇంకెక్కడో ఇంకొక బిల్డింగ్ కట్టుకోవడం అభివృద్ధి చెందటమా? ఆలోచించండి. కాదు. నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అంటే నీ తల్లిదండ్రులు ఎవరిని వదిలిపెట్టుకోకూడదు. తమ్ముళ్ళు చూసుకుంటే నీ బతికేమైద్ది? భార్య ఒక్కొక్కసారి చెప్పిద్ది, నీ గురించి నువ్వు జాగ్రత్త చేసుకో, వాడితో. నేనేం చెప్తున్నానంటే, తండ్రి పిల్లలను వదులుకోకూడదు. పిల్లలు అంటే అన్నదమ్ముళ్ళు అంతా ఎవరు దోచుకునేటట్టుగా ఉండకూడదు. ప్రేమతో, అంతా ప్రేమతో కలిసి ఉండాలి. అవునా కదండి? కలిసి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఒకళ్ళనొకళ్ళు దోచుకోవటమే సరిపోతుంది. అన్నను తమ్ముడు నన్న, అక్కని చెల్లిని అక్క, ఒకళ్ళు చేసేసరికి ఇంకొకళ్ళు చేస్తారు. మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దోచుకోవటమే సరిపోతుంది, కానీ ప్రేమను చూపించే మనసే లేదే. అవునా? ఇది ఎప్పటికొచ్చిందండి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా అట్నే చేసేది. ఇక ఎట్లుంటుంది కదా? మునుగుతున్నారు, లేస్తున్నారు, కానీ మనసు మారట్లేదు. అందుకని ఎవరికి వాళ్ళు భయంగా జాగ్రత్తగానే ఉంటారు. ప్రేమతత్వం అనేది చచ్చిపోతుంది. ప్రభువు చెప్పిన మాట నెరవేరుతుందా? కానీ మనం వీటికి అతీతంగా దేవుని శక్తితో నింపబడి మనం ఏం చేయాలండి? పరలోక రాజ్యపు ఆ వ్యవస్థ మనలో స్థాపించబడాలి. పరలోక రాజ్యపు మహిమ మనం చూడాలి.
ఇక్కడే చూడాలి. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు మనకి. యేసు ప్రభు చేసిన దాన్నే మనం చేయటం ప్రారంభించాలి. చూడండి, యేసు ప్రభు లోకం అంతటి కోసం ఆయన ప్రాణం పెట్టినట్టు మనం కూడా ప్రేమను చూపాలి. అబద్ధికుడు వచ్చాడా, కుటుంబం మొక్కలైద్ది, సంఘం మొక్కలైద్ది, దేశం కూడా మొక్కలైద్ది. అందుకే అబద్ధికుడిని ముందు కట్టడి చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రభు సాతాను కుయుక్తులను లయపరచండి, సాతాను యొక్క ఉద్దేశాలు లయపరచండి, సాతాను యొక్క బాధలను లయపరచండి, వాడిని మా చుట్టూ రానియకుండా నీ అగ్ని కంచె మాతో ఉంచండి ప్రభువా, యేసు నామంలో సాతాను శక్తులను గద్దిస్తున్నాం ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. కనుక మనం సాతాను శక్తులను గద్దించాలి. నీ నోట్లో ఆ శక్తి ఇచ్చాడు. నువ్వు చేసే ప్రార్థనలో అమాయకంగా చేసే ప్రార్థనలో చేయకూడదు, సాతాను గద్దించాలి. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే సాతానికి గజ 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 వణుకొచ్చింది. నీకు అంత శక్తి ఇచ్చాడు. మనమేం సామాన్యులమేం కాదు. ఏమండి, యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు వారు సువార్త చేస్తున్నటువంటి పౌలు శీలలను చూసి ఏమన్నారండి? భూలోకమును తల్ల క్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చారు అంటే, యేసు ప్రభు బిడ్డలంటే మామూలులా? నీ నోట్లో ఉన్న చాలామంది ప్రార్థన చేయట్లేదమ్మా. కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేయండి. అసలు పాల్గొకపోయేవాళ్ళు ఉన్నారు కొంతమంది, చాలామంది ఉన్నారు. కొంతమంది పాల్గొన్నారు, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నీ నోటికిదే, నీలో ఎంతో మంచి మనసు ఉంది, మంచి సుగుణాలు ఉన్నాయి, ఎంతో ఆసక్తి ఉంది. నోరు తెరిచి ప్రార్థన చేస్తే గొప్ప శక్తి ఇంకా విడుదలైంది. అవునా కదా? ఇప్పుడు ఒక మంచి వ్యక్తి నోరు తెరిస్తే దీవెనలు వస్తాయి. ఎందుకు మరి? మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గరకు వచ్చి ప్రతి దాని విషయంలో మా అమ్మ దగ్గర అన్నీ చేయించుకుని వెళ్ళేవాళ్ళు. ఎట్లాగా అంటే మంచి మనసు కలిగిన ఉన్న వాళ్ళ ద్వారా మంచి జరిగిద్దనే ఆలోచన ఉంటుంది. వాళ్ళు పెళ్ళి అనుకోండి, వాళ్ళు మొట్టమొదట వచ్చేసి మా ఇంట్లో దాన్ని ఏమంటారు, నలుగేయించుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ నలుగేయించుకుంటారు. అసలు అదొక ఆ అమ్మాయికి లేకపోతే ఆ అబ్బాయికి మంచి జరిగిద్దని. బంధువులేం కాదు, అందరూ పేటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతోటి అట్లాంటి అనుబంధం ఉండేది. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయిని పిలిచి చక్కగా అమ్మాయికి మంచి జరగాలి. కొంచెం వయసు యవ్వన కాలంలోకి వస్తున్న పిల్లలు చూస్తే అసలు వదలదు. మా అమ్మకి అమ్మాయిలు అంటే ఎంతో ఇష్టం. గర్భిణీ స్త్రీలు అంటే వాళ్ళని చూసి వాళ్ళని దగ్గర తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో చేసి పంపించేవాళ్ళు. కొంతమందికి అమ్మో ఎందుకులేమో వాళ్ళు ఏమైనా పెడతారేమో అని భయపడతారు. మా ఇంటికి అక్కడికి మా అమ్మ దగ్గరకు రావడానికి ఎంతో సంతోషిస్తారు, మంచి జరుగుతుందని. అంటే నేను మా అమ్మ గురించి గొప్ప చెప్పడం కాదు. ఎవరైనా నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ నోట్లో ఎంతో శక్తి దేవుడు పెట్టాడు. నువ్వు నోరు తెరిస్తే మంచి జరిగింది. అందుకే మనం ఏం చేయాలండి? నీ నోటిని తెరిచి అందరినీ దీవించాలి. అవునా? దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా అన్నా కానీ దేవుని యొక్క గొప్ప శక్తి విడుదలైంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. రేపు బుధవారం శనివారం ప్రార్థన జరిగింది చర్చిలో. రండి అందరూ. మనం చేసే ప్రార్థన, మనం వినే వాక్యం, ఈ ఉపదేశం శక్తివంతమైంది, ఏదో తూతు మంత్రమైంది కాదు. దేవుడు ఇట్లా మాట్లాడుతానే ఈ లోకం అంతటినీ కలుగు చేశాడు. అదే శక్తి మనలో కూడా పెట్టాడు. అవునా? ఈ శక్తిని మనం ఉపయోగించాలి. దేనికోసం? రాబోతున్న పరలోక రాజ్యపు విస్తరణ కోసం. ఒకసారి మనం దేవుని కోసం మనం ఒక బలమైన శక్తిగా మారాలి. అబద్ధపు శక్తులు మనల్ని ఆవరించనీయకుండా మనమే పరలోక రాజ్యపు శక్తిని విడుదల చేయాలి. అక్రమం విస్తరించబడక మునుపు ఒక క్రమాన్ని మనలో ఉంచాలి, లోకంలో ఉంచేటట్లు మనం ప్రార్థన చేయాలి. అటువంటి కృప మనందరికీ ప్రభు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఆపేసేసి నాన్న. గమనించండి, అబద్ధపు మాటలు చెప్పే మనుషులు బయలుదేరారు.
అబద్ధపు ఉపదేశాలు చెప్పే మనుషులు బయలుదేరారు. మనం వివేకం కలిగి దేవుని కోసం జీవించుదాం. దేవుని యొక్క సంఘంలో నిలబడదాం. మన కుటుంబాలను భద్రం చేసుకుందాం. మన కుటుంబాలను భద్రం చేసుకుందాం.